హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు WWE NAR రెజ్లింగ్ ఛానల్ గాయ్స్. మనం ఈరోజు ఈ వీడియోలో మండే నైట్ రా హైలైట్స్ వీడియో మాట్లాడుకున్నాం. రా స్టార్టింగ్లోనే జాన్ సినా రావడం అనేది జరిగింది. అప్పుడు ఫ్యాన్స్ చాలా అంటే చాలా భయంకరంగా బూ చేయడం అనేది జరిగింది. అయితే జాన్ సినా లాస్ట్ వీక్ ఏం చెప్పాడో దాన్ని ఒకసారి రీకాల్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఎవరు సేఫ్గా లేరు అని చెప్పాడు. ఆ తర్వాత తన ఓల్డ్ స్పిన్నర్ టైటిల్ గురించి చెప్పాడు. ఓల్డ్ స్పిన్నర్ టైటిల్ అతను తీసుకొచ్చినప్పుడు ఆ టైటిల్ని చాలా అంటే చాలా డిస్రెస్పెక్ట్ చేశారని చెప్పాడు. ఇప్పుడు 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ రీక్ ఫ్లేర్ ఉన్నారుగా, తర్వాత 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సినా మాత్రమే ఉంటాడు. అదే నిజమని జాన్ సినా చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత కోడీ రోడ్స్ రావడం అనేది జరిగింది. ఆ తర్వాత వారిద్దరి మధ్యలో ఒక ఆర్గ్యుమెంట్ లాగా జరగడం అనేది జరిగింది. అప్పుడు కోడీ రోడ్స్ ఛాలెంజ్ అనేది చేశాడు. టైటిల్ అనేది కిందేసి తీసుకోమని ఛాలెంజింగ్ అనేది చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత జాన్ సినా ఏం చేశాడు, తీసుకున్నట్టే చేసి వాకౌట్ అనేది చేశాడు రింగ్లో నుంచి. ఆ తర్వాత ఒక మంచి మ్యాచ్ అనేది చూడడానికి దొరికింది. జే ఊసో అండ్ జిమ్మీ ఊసో వర్సెస్ గ్రేసన్ వాలర్ అండ్ ఆస్టన్ థియరీ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ అనేది జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉంది. మీరు టీవీలో చూడనట్టయితే కంపల్సరీ చూడండి. ఈ మ్యాచ్లో మిస్టరీ పార్ట్నర్ జే ఊసోకి ఎవరో వస్తారనుకున్నాం, కానీ జే ఊసో బ్రదర్ జిమ్మీ ఊసోనే రావడం అనేది జరిగింది. ఈ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా హైలైట్గా ఉండడం అనేది జరిగింది. ఆ తర్వాత మ్యాచ్ అయిపోయాక గుంటర్ రావడం అనేది జరిగింది. గుంటర్ వస్తే జే ఊసో చాలా అంటే చాలా బాగానే అటాక్ అనేది చేశాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో మంచి బ్రాల్ అనేది జరిగింది. అప్పర్ హ్యాండ్ అనేది జే ఊసో ఉండడం అనేది జరిగింది. కానీ మధ్యలో ఒకసారి స్పియర్ ఇద్దామన్నప్పుడు అతని కాల్ అనేది ట్రిప్ అవ్వడం అనేది జరిగింది. అయితే అప్పుడు గుంటర్ చాయిస్ చూసుకొని అటాక్ చేయడం అనేది చేశాడు. ఆ తర్వాత జిమ్మీ ఊసో వచ్చి హెల్ప్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత కొంతసేపటి తర్వాత జిమ్మీ ఊసో గుంటర్ దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇంకో మంచి మ్యాచ్ అనేది చూడడానికి దొరికింది. ఉమెన్స్ మ్యాచ్ లైరా వాల్కేరియా వర్సెస్ రకుల్ రోడ్రిగస్ మధ్యలో ఒక మంచి ఉమెన్స్ ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అనేది చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్ అనేది కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఫైనల్గా లైరా వాల్కేరియా గెలవడం అనేది జరిగింది. ఆ తర్వాత లివ్ మోర్గన్ అండ్ రకుల్ రోడ్రిగస్ ఇద్దరు కలిసి లైరా పైన అటాక్ చేయడం అనేది జరిగింది. అప్పుడు బెయిలీ హెల్ప్ చేయడానికి రావడం అనేది జరిగింది. ఆ తర్వాత మంచి బ్రాల్ అనేది వీళ్ళ మధ్యలో ముగిసింది. ఇప్పుడు ఒక మంచి కాంట్రాక్ట్ సైనింగ్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ కోసం ఒక మంచి సెగ్మెంట్ అనేది చూడడానికి దొరికింది. అది యూ స్కై ఛాంపియన్ మరియు ప్రియాంక మధ్యలో చూడడానికి దొరికింది. మధ్యలో రియా రెప్లీ కూడా రావడం అనేది జరిగింది. ఎందుకంటే అది నా టైటిల్ కాబట్టి నాకు రీమ్యాచ్ కావాలి అని అడగడం అనేది జరిగింది. అప్పుడు ఆడమ్ పేస్ వచ్చి మీ ఇద్దరికి నెక్స్ట్ వీక్ మ్యాచ్ అనేది పెడతాను, ఆ తర్వాత గెలిచిన వాళ్ళు రెస్ల్మేనియాలో ప్రియాంక బెలర్తో ఫైట్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పారు. ఆ తర్వాత మంచి బ్రాల్ అనేది ముగ్గురు మధ్యలో చూడడానికి దొరికింది. ఆ తర్వాత డ్రాగన్ లీ వర్సెస్ మళ్ళీ చాట్ కేబుల్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ అనేది చూడడానికి దొరికింది. చాట్ కేబుల్ వేరే నేమ్తో ఒక మాస్క్ పెట్టుకొని రావడం అనేది జరిగింది. వీళ్ళ మధ్యలో ఒక మంచి మ్యాచ్ అనేది చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్లో చాట్ కేబుల్ గెలవడం అనేది జరిగింది. ఇప్పుడు సీఎం పంక్ సెగ్మెంట్ అనేది జరిగింది. సీఎం పంక్ సెగ్మెంట్ చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది. ఎందుకంటే సీఎం పంక్ రాగానే చిన్న పోరగాళ్ళ మధ్యలో నేను ఇప్పుడు ఫ్యూడ్ అనేది కంటిన్యూ చేయాల్సి వచ్చింది అని చెప్పడం అనేది జరిగింది. సెత్ రాలిన్స్ చాలా అంటే చాలా సెల్ఫిష్, ఎందుకంటే నేను డెవలప్ అవుతున్నా కాబట్టి చాలా అంటే చాలా ఈగోయిస్ట్గా ఉన్నాడు. అండ్ రోమన్ రైన్స్ పాల్ హేమన్ కోసం చాలా అంటే చాలా పర్సనల్గా తీసుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే పాల్ హేమన్ రోమన్ రైన్స్ సైడ్ లేడని ఒక డౌట్లో ఉన్నాడు. పాల్ హేమన్ నా కోసం వర్క్ చేస్తాడు, అందుకనే చాలా అంటే చాలా డౌట్లో ఉన్నాడు కాబట్టి పర్సనల్గా తీసుకోవడం అనేది జరిగింది. ఫైనల్గా పెంటా వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. రింగ్ బయట జడ్జ్మెంట్ డే ఉండడం అనేది జరిగింది. ఈ మ్యాచ్ అనేది చాలా అంటే చాలా హైలైట్గా జరుగుతుంది. లాస్ట్ మూమెంట్లో పెంటా పిన్ చేసినప్పుడు 3 కౌంట్ అనేది జరగలేదు. ఆ తర్వాత ఈ జడ్జ్మెంట్ డే వచ్చి బ్రాన్ బ్రేకర్ని అటాక్ చేద్దాం అనుకున్నారు. ఆ తర్వాత అటాక్ చేసిన తర్వాత పెంటాని కూడా అటాక్ చేయమని డామినిక్ మిస్టేరియో చైర్ ఇవ్వడం అనేది జరిగింది. కానీ రివర్సల్గా పెంటా డైరెక్ట్ డామినిక్ మిస్టేరియోని అటాక్ చేయడం అనేది జరిగింది. ఫైనల్గా జడ్జ్మెంట్ డే మొత్తం ఈ పెంటాని మరియు ఇద్దరిని అటాక్ చేయడం అనేది జరిగింది. బ్రాన్ బ్రేకర్ని పెంటాని ఇద్దరిని వీడికే ఈరోజు మండే నైట్ రా అనేది అయిపోవడం అనేది జరిగింది. ఇంతవరకు మీరు నా ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది చేయండి.